వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కారు ఉండటం సాధారణ విషయంగా మారిపోయింది. జీవన శైలిలో వచ్చిన మార్పులు, ఉద్యోగాలు, చదువులు, కుటుంబ అవసరాలు అన్నీ కలిపి కారు అవసరాన్ని మరింత పెంచాయి. ఒకప్పుడు కారు అనేది విలాస వస్తువుగా భావించేవారు, కానీ ఇప్పుడు అది అవసరమైన ప్రయాణ సాధనంగా మారింది. దీనితో ప్రజలు తమ బడ్జెట్, వాడుక, దూర ప్రయాణాలు, రోజువారీ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని కార్లను ఎంచుకోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మైలేజీ కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా లేకపోవడం వల్ల ఎక్కువ దూరం తక్కువ ఖర్చుతో వెళ్లే కార్లను ప్రజలు కోరుకుంటున్నారు. చిన్న ఇంజిన్ కలిగిన హ్యాచ్ బ్యాక్ కార్లు, హైబ్రిడ్ మోడళ్లు ఎక్కువ మైలేజ్ ఇస్తున్నందున మధ్యతరగతి కుటుంబాలు వీటిని ఆసక్తిగా చూస్తున్నారు. రోజు ఆఫీస్కు వెళ్లే వారికి, పిల్లల్ని స్కూళ్లకు తీసుకువెళ్లే వారికి మైలేజీ కార్లు చాలా ప్రయోజనకరంగా మారాయి. ఇక ఎలక్ట్రిక్ కార్లకు కూడా మార్కెట్లో మంచి గిరాకీ పెరిగింది. పెట్రోల్, డీజిల్ పై ఆధారాన్ని తగ్గించాలనుకునే వారే కాకుండా పర్యావరణానికి మేలు చేయాలనుకునే కుటుంబాలు కూడా వీటిని ఎంచుకుంటున్నారు. ఛార్జింగ్ స్టేషన్లు పెరుగుతుండటం, బ్యాటరీ రేంజ్ మెరుగుపడటం, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువ కావడం వంటివి ఎలక్ట్రిక్ కార్లను మరింత ప్రజాదరణ పొందేలా చేస్తున్నాయి. ఇప్పుడు ఓ ఎలక్ట్రిక్ కారు కేవలం 60 పైసల ఖర్చుతో కిలోమీటర్ దూరం చేర్చుతూ ప్రత్యర్థి కంపెనీలకు చెమటలు పట్టిస్తోంది. ఆ కారు పేరు MG ZS EV. ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన రోజు నుంచి MG ZS EV MG కంపెనీకి అదృష్టాన్ని తీసుకొచ్చిన మోడల్గా పేరు పొందింది. ఈ ఎలక్ట్రిక్ SUV గురించి వినియోగదారులు ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడలేదు. దీని పనితీరు, రూపం, నాణ్యత అన్నీ కలిసి ప్రతి నెల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అక్టోబర్ నెలలో అమ్మకాల పెరుగుదల రికార్డు స్థాయికి చేరింది. సెప్టెంబర్లో 250 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా 2024 అక్టోబర్లో 609 యూనిట్లు అమ్ముడవడంతో 143% వృద్ధి నమోదైంది. టాటా నెక్సాన్ EV, హ్యుందాయ్ క్రెటా EV వంటి మోడళ్లతో 6 ఏళ్లుగా పోటీ పడుతూ MG ZS EV తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. దీని విజయానికి ప్రధాన కారణం శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్, నిరాటంకమైన పనితీరు. ఈ కారులో 50.3 kWh సామర్థ్యం గల బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీనికి సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ను జత చేశారు. ఈ కాంబినేషన్ వల్ల కారు 174 bhp పవర్తో పాటు గరిష్టంగా 280 Nm టార్క్ ను అందిస్తుంది. దీంతో MG ZS EVను భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఒక నమ్మకమైన ఎంపికగా నిలబెట్టాయి. ఈ కారు సింగిల్ ఛార్జ్ పై 461 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది చాలా మందిని ఆకర్షించే అంశం. అలాగే ఇది DC ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేయడం వల్ల త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ ప్రకారం ఈ కారును నడపడంలో ఖర్చు చాలా తక్కువ. 1 కిలోమీటర్కు సుమారు 60 పైసలు మాత్రమే ఖర్చు కావడం వినియోగదారులకు పెద్ద ప్రయోజనంగా మారింది. MG ZS EV అమ్మకాలు పెరగడానికి మరో ముఖ్య కారణం భద్రతా ప్రమాణాలు, ప్రీమియం ఫీచర్లు. ఇందులో ఉన్న బ్యాటరీ నీరు, ధూళి నిరోధకంగా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు కంపెనీ ప్రకటించింది. అదనంగా ఈ బ్యాటరీ UL2580 సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ను కలిగి ఉండటం, ASIL D రేటింగ్ పొందటం వంటివి భద్రతా విషయాల్లో దీని నాణ్యతను తెలియజేస్తాయి. ఈ లక్షణాలన్నీ కలిసి MG ZS EVను వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న ఎలక్ట్రిక్ SUVగా నిలబెట్టాయి. MG ZS EVలో ఫీచర్లు కూడా వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందించారు. ఇందులో 360 డిగ్రీ కెమెరా ఉండటం వల్ల కారును పార్క్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. హిల్ డెసిషన్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్, రియర్ AC వెంట్స్ వంటి సౌకర్యాలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. అప్డేట్ చేసిన iSmart సిస్టంలో ఫోటో ఫ్యూచర్ ఉండటం వల్ల సాఫ్ట్వేర్ అప్డేట్లు నేరుగా ఇంటర్నెట్ ద్వారా పొందవచ్చు. లైవ్ ట్రాఫిక్ సమాచారం కలిగిన నావిగేషన్ కూడా అందుబాటులో ఉంది. ధరల విషయానికి వస్తే MG ZS EV X షోరూమ్ ధరలు 16.88 లక్షల నుంచి 24.93 లక్షల వరకు ఉన్నాయి.